ఒకప్పుడు ఏదైనా ఒక వస్తువుని కొనాలంటే గోల్డ్ని సిల్వర్ని యూజ్ చేసేవారు. అలా రాను రాను కాయిన్స్ని పేపర్ కరెన్సీని యూజ్ చేయడం మొదలుపెట్టారు. అదే ప్రస్తుతం చాలా వరకు ఏదైనా కొనాలి అంటే డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేస్తున్నారు. మనలో చాలా మంది దగ్గర డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఉండే ఉంటుంది. మీరు గనక అబ్జర్వ్ చేసుంటే వాటి మీద మాస్టర్ కార్డ్ లేదా వీసా లేదా రూపే కార్డ్ అని రాసుంటుంది. అసలు ఈ మాస్టర్ కార్డ్, వీసా కార్డ్, రూపే కార్డ్ అంటే ఏంటి? వీటి మధ్య ఉన్న తేడా ఏంటి? వీటికి బ్యాంకుకి ఉన్న లింక్ ఏంటి? ఈ కంపెనీలు మనీని ఎలా సంపాదిస్తాయి? ఈ కార్డులన్నిట్లో ఏది బెస్ట్? ఇలాంటి ఎన్నో రకాల ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? హాయ్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. ఫ్రీగా డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసే అవకాశాన్ని అప్స్టాక్స్ వాళ్ళు కల్పిస్తున్నారు. ఈ వీడియో కింద ఇచ్చిన లింక్ తో అకౌంట్ ని ఓపెన్ చేసుకునేటప్పుడు ప్రోమో కోడ్ దగ్గర తెలుగు అని టైప్ చేస్తే 200 రూపీస్ బోనస్ కూడా మీకు లభిస్తుంది. అకౌంట్ ని ఓపెన్ చేసుకున్న వాళ్ళలో 10 మందిని లక్కీ డ్రాగా తీసి వారికి 500 రూపాయల అమెజాన్ వోచర్ ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ చాయిస్ ని మిస్ చేసుకోకండి. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ టైంలో ఏటీఎం మిషన్స్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, డెబిట్ కార్డ్స్ ఏవీ ఉండేవి కావు. కస్టమర్ ఏదైనా కొనాలి అంటే బ్యాంకుకి వెళ్ళి అక్కడి నుంచి అమౌంట్ ని విత్డ్రా చేసుకుని ఆ మనీతో షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చేది. ప్రాబ్లం ఎప్పుడొచ్చిందంటే రాను రాను బ్యాంకుల్లో కస్టమర్స్ పెరిగారు. కస్టమర్స్ పెరగడం వల్ల డబ్బుల కోసం నిలబడే లైన్ యొక్క లెంత్ కూడా పెరిగింది. మన డబ్బుల్ని మనం తీసుకోవడానికి గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వచ్చేది. దీనివల్ల బ్యాంకులకి, కస్టమర్లకి చాలా టైం వేస్ట్ అయ్యేది. అప్పుడు స్టార్ట్ అయినవే ఏటీఎంస్. మన దేశంలో మొట్టమొదటి ఏటీఎంని హెచ్ఎస్బిసి బ్యాంక్ 1987లో ముంబైలో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఎస్బీఐ, ఐసిఐసిఐ లాంటి ఎన్నో రకాల బ్యాంకులు తమ ఏటీఎం సెంటర్స్ ని వేరే వేరే ప్రాంతాల్లో స్టార్ట్ చేశాయి. ఆ ఏటీఎం సెంటర్స్ నుంచి కస్టమర్స్ మనీని తీసుకోవడం కోసం బ్యాంకులు కస్టమర్స్ కి ఏటీఎం కార్డ్స్ ని ప్రొవైడ్ చేశాయి. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఒకటి, ఎస్బీఐలో ఖాతా ఉన్న వ్యక్తి ఎస్బీఐకి చెందిన ఏటీఎంలో మాత్రమే మనీని విత్డ్రా చేసుకునే చాయిస్ ఉండేది. వేరే బ్యాంకుకి చెందిన ఏటీఎం సెంటర్లలో మనీని విత్డ్రా చేసుకోవడానికి చాయిస్ ఉండేది కాదు. ఎందుకంటే ఈ 2 బ్యాంకులకి మధ్య కనెక్షన్ ఉండేది కాదు. మరో ప్రాబ్లం ఏంటంటే ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే అది కుదిరేది కాదు. ఉదాహరణకి ఏ అనే వ్యక్తి ఒక వస్తువుని కొనడం కోసం బి అనే వ్యక్తి యొక్క షాప్కి వెళ్ళాడనుకోండి. ఏ అనే వ్యక్తి దగ్గర ఎస్బీఐ ఏటీఎం కార్డు ఉంది. అదే బి అనే వ్యక్తి దగ్గర హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉంది. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి పేమెంట్ చేయాలంటే బి అనే వ్యక్తికి ఖచ్చితంగా ఎస్బీఐలో ఖాతా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే పేమెంట్ జరిగేది. ఒకవేళ అలా కాకుండా వీరిద్దరికి వేరే వేరే బ్యాంకుల్లో ఖాతాలుంటే పేమెంట్ జరిగేది కాదు. అలాంటప్పుడు ఏ అనే వ్యక్తి తన ఏటీఎం కార్డ్ని తీసుకుని దగ్గరలోని తన బ్యాంక్ ఏటీఎం సెంటర్కి వెళ్ళి అమౌంట్ని విత్డ్రా చేసి ఆ మనీని బి అనే వ్యక్తికి పే చేయాల్సి వచ్చేది. అలా వచ్చిన మనీని బి అనే వ్యక్తి తన ఖాతాలో జమ చేయడం కోసం మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంకుకి వెళ్ళి లైన్లో నిలబడాల్సి వచ్చేది. ఇదంతా ఒక లెంతీ ప్రాసెస్. ఈ 2 బ్యాంకుల మధ్య కనెక్షన్ లేకపోవడం వల్ల ఈ 2 బ్యాంకుల మధ్య పేమెంట్స్ డైరెక్ట్ గా జరిగేవి కావు. ఈ ప్రాబ్లం ని క్యాష్ చేసుకుంటూ ఇక్కడే 2 కంపెనీలు బ్యాంకింగ్ రంగంలోకి ఎంటర్ అయ్యాయి. అవే వీసా మరియు మాస్టర్ కార్డ్. ఈ 2 కంపెనీలను పేమెంట్ గేట్వేస్ అంటారు. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ 2 కంపెనీలు మీడియేటర్ గా పనిచేస్తాయి. ఈ పేమెంట్ గేట్వేస్ వాళ్ళలో ఉన్న అన్ని బ్యాంకుల్ని కనెక్ట్ చేస్తాయి. అన్ని బ్యాంకులతో కనెక్షన్స్ ని కలిగి ఉంటాయి. దీనివల్ల అన్ని బ్యాంకుల యూజర్స్ కి సంబంధించిన డాటా వీళ్ళ దగ్గర ఉంటుంది. అసలు ఈ పేమెంట్ గేట్వేస్ ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి యొక్క షాప్లో ఒక వస్తువుని కొన్నాడనుకుందాం. ఏ అనే వ్యక్తి దగ్గర ఎస్బీఐకి చెందిన ఏటీఎం కార్డు ఉంది. అదే బి అనే వ్యక్తి దగ్గర హెచ్డిఎఫ్సి ఖాతాకి కనెక్ట్ అయిన ఒక స్వైపింగ్ మిషన్ ఉంది. ఏ అనే వ్యక్తి ఏటీఎం కార్డ్ని స్వైప్ చేసి అమౌంట్ ని ఎంటర్ చేసిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ని ఈ పేమెంట్ గేట్వేస్ అయినటువంటి మాస్టర్ కార్డ్ మరియు వీసా కార్డులు ఎస్బీఐ బ్యాంక్ కి పంపిస్తాయి. అప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఫస్ట్ ఏ అనే వ్యక్తి యొక్క ఖాతాని చెక్ చేస్తుంది. ఒకవేళ ఖాతాలో సరిపడే అమౌంట్ లేకపోతే ఆ పేమెంట్ ని డిస్క్లైమ్ చేస్తుంది. అదే ఖాతాలో సరిపడే అమౌంట్ ఉంటే ఆ పేమెంట్ ని ఖాతా నుండి కట్ చేసి ఆ అమౌంట్ ని పేమెంట్ గేట్వేస్ కి పంపిస్తుంది. ఈ పేమెంట్ గేట్వేస్ అవతల వ్యక్తి ఖాతాలోకి ఆ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఈ ప్రాసెస్ అంతా కొన్ని సెకండ్లలో జరిగిపోతుంది. ఇలా ఈ మాస్టర్ కార్డ్ మరియు వీసా కార్డులు ప్రపంచంలో ఉన్న చాలా బ్యాంకులతో కనెక్ట్ అయ్యి అన్ని బ్యాంకులను కలుపుతూ బ్యాంకుల మధ్య పేమెంట్ గేట్వేలుగా పనిచేస్తాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇలా పనిచేసినందుకు మాస్టర్ కార్డ్కి లాభం ఎక్కడి నుంచి వస్తుందని.
ముందుగా ఒక బ్యాంక్ ఈ పేమెంట్ గేట్వేకి సంబంధించిన నెట్వర్క్ లో జాయిన్ అవ్వాలంటే కొంత ఫీజుని ఈ కంపెనీలకి చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా మనం ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్ కి ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి బ్యాంక్ మన నుండి కొంత అమౌంట్ ని ట్రాన్స్ఫర్ ఛార్జెస్ గా కట్ చేస్తుంది. ఆ అమౌంట్ లో ఈ పేమెంట్ గేట్వేస్ కి కూడా కొంత షేర్ ఉంటుంది. ఈ విధంగా ఈ పేమెంట్ గేట్వేస్ మన దగ్గర నుంచి మరియు బ్యాంకుల దగ్గర నుంచి అమౌంట్ ని సంపాదిస్తాయి. ప్రపంచంలో ఎన్నో రకాల పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి, కానీ 70% కన్నా ఎక్కువ షేర్ ని వీసా మరియు మాస్టర్ కార్డ్సే కలిగి ఉన్నాయి. ఈ రెండు ప్రపంచంలోని 150 దేశాల్లో ఉన్నటువంటి చాలా బ్యాంకులతో టైఅప్ అయి ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు యుఎస్ కి చెందినవి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. వీసా కార్డ్ మరియు మాస్టర్ కార్డ్ ఈ రెండు పేమెంట్ గేట్వేస్. మరి రూపే కార్డ్ ఏంటి? రూపే కార్డ్ కి వీటికి మధ్య ఉన్న తేడా ఏంటి? వీసా కార్డ్, మాస్టర్ కార్డ్ ఎలాగైతే పేమెంట్ గేట్వేసో అలాగే రూపే కార్డ్ కూడా మన దేశానికి చెందిన ఒక పేమెంట్ గేట్వే. మాస్టర్ మరియు వీసా కార్డులని కాదని దీన్ని స్టార్ట్ చేయడానికి రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి సెక్యూరిటీ. 2014లో రష్యా క్రిమియా అనే ప్లేస్ ని తనలో కలుపుకుంది. నచ్చని అమెరికా రష్యాపై ఎన్నో రకాల ఆంక్షల్ని విధించింది. వాటిలో ఒకటే అమెరికాకు చెందిన మాస్టర్ కార్డ్ మరియు వీసా కార్డులను రష్యాలో పనిచేయొద్దని, రష్యాలో ఈ కార్డ్స్ ని వాడేవారి యొక్క ట్రాన్సాక్షన్స్ జరగకూడదని యుఎస్ గవర్నమెంట్ ఈ రెండు కార్డు కంపెనీలకు ఆర్డర్స్ ని పాస్ చేసింది. ఈ రెండు యుఎస్ కి చెందిన కంపెనీలే కాబట్టి చేసేదేం లేక రష్యాలో పేమెంట్స్ ని ఆపేశాయి. దీనివల్ల రష్యాలోని చాలా బ్యాంకుల్లో కొన్ని రోజుల వరకు ట్రాన్సాక్షన్స్ జరగలేదు. దీన్ని బట్టి యుఎస్ యొక్క పవర్ ని మనం అర్థం చేసుకోవచ్చు. 2013 కి ముందు వరకు మన దేశంలోని 99% కార్డులు అయితే మాస్టర్ కార్డ్ లేదా వీసా కార్డులే. ఒకవేళ ఫ్యూచర్ లో యుఎస్ తో ఏదైనా ప్రాబ్లం జరిగితే యుఎస్ ప్రెసిడెంట్ కూర్చున్న చోటు నుంచే రష్యాలో పేమెంట్స్ ని ఆపేసినట్లే ఇండియాలో కూడా పేమెంట్స్ ని ఆపేయొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన దేశం సొంత పేమెంట్ గేట్వే కార్డ్ ని తయారు చేయాలనుకుంది. నంబర్ 2, చార్జెస్. 2013 కి ముందు వరకు మన దేశంలోని 99% కార్డులు ఈ రెండు కంపెనీలవే. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ వల్ల కొన్ని కోట్ల రూపాయలు వీరికి ఇన్కమ్ గా వచ్చేది. రీసెంట్ రిపోర్ట్ ని కనుక చూస్తే గత సంవత్సరం వీసా కంపెనీ ఇలా ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన సొమ్ము $2060 కోట్ల, అంటే 1,42 కోట్లు. అదే మాస్టర్ కార్డ్ సంపాదించిన సొమ్ము $1490 కోట్ల, అంటే 1,02,000 కోట్లు. వీటిలో మన ఇండియా వాటా కూడా ఉంది. అలా ఈ పేమెంట్ గేట్వేస్ కొన్ని లక్షల కోట్ల రూపాయల్ని మన ఇండియా నుంచి సంపాదిస్తున్నాయి. దీనివల్ల మన కరెన్సీ కూడా బయట దేశాలకి వెళ్ళిపోతుంది. అదే వీటిలాగానే మనం కూడా ఒక పేమెంట్ గేట్వేని తయారు చేస్తే ఈ కంపెనీలకెళ్లే కొన్ని కోట్ల రూపాయల డబ్బుని మన దేశంలోనే ఆపొచ్చు. ఆ డబ్బుని తిరిగి మన దేశంలోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల ఇక్కడి ప్రజలు కూడా డెవలప్ అవుతారు. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకునే మన గవర్నమెంట్ ఒక పేమెంట్ నెట్వర్క్ ని స్టార్ట్ చేసింది. అదే రూపే కార్డ్. ఈ రూపే కార్డు కూడా మాస్టర్ కార్డ్ మరియు వీసా లాగే ఒక లోకల్ పేమెంట్ గేట్వే. దీన్ని మన ఇండియాకి చెందిన ఎన్సిపిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2012లో డెవలప్ చేసింది. ఈ కార్డు యొక్క మెయింటెనెన్స్ ని కూడా ఇదే చూసుకుంటుంది. మాస్టర్ కార్డ్, వీసా కార్డ్, రూపే కార్డ్ ఈ మూడింటిలో ఏది బెస్టో ఇప్పుడు చూద్దాం. మాస్టర్ కార్డ్ మరియు వీసా కార్డ్ ని యూజ్ చేయడం వల్ల మన వ్యక్తిగత సమాచారం మరియు ఖాతాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం బయటి దేశాలకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ రెండు కంపెనీలు యుఎస్ కి చెందినవి. వీటి సర్వర్స్ కూడా యుఎస్ లోనే ఉన్నాయి. ఇది ఎప్పటికైనా ప్రమాదమే. అదే రూపే కార్డ్ ని కనుక యూజ్ చేస్తే మన ఖాతా యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మన దేశంలోనే ఉంటుంది. వీసా, మాస్టర్ కార్డులతో పోల్చుకుంటే రూపే కార్డ్ యొక్క ఛార్జెస్ కూడా చాలా తక్కువ. వీటికన్నా 23% తక్కువ ఛార్జ్ ని రూపే కార్డ్ తీసుకుంటుంది. అంతేకాదు ఒక బ్యాంక్ వీసా మరియు మాస్టర్ కార్డ్ యొక్క నెట్వర్క్ లో జాయిన్ అవ్వాలంటే ముందుగా ఆ కంపెనీలకి కొంత పేమెంట్ ని పే చేయాల్సి ఉంటుంది. అదే ఈ రూపే కార్డ్ నెట్వర్క్ లో జాయిన్ అవ్వాలంటే ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అందుకే మన దేశంలోని 240 బ్యాంకులు వీసా మరియు మాస్టర్ కార్డులకి బదులుగా చాలా వరకు రూపే కార్డ్స్ నే ఇష్యూ చేస్తున్నాయి. దీనివల్ల మన కరెన్సీ మన దేశంలో ఉండడమే కాకుండా మన ఖాతా యొక్క వివరాలు సెక్యూర్ గా ఉంటాయి. 2013లో రూపే కార్డ్ ని స్టార్ట్ చేసినప్పుడు రూపే కార్డ్ మార్కెట్ లో 0.6% వాటాని మాత్రమే కలిగి ఉంది. కేవలం 6 సంవత్సరాల్లోనే 0.6% ఉన్న దీని వాటా 58% పెరిగింది. ఇప్పటి వరకు ఇండియాలో 60 కోట్ల రూపే కార్డ్స్ ఇష్యూ అయ్యాయి. ఒకవేళ మీకు కూడా మాస్టర్ కార్డ్ మరియు వీసా కార్డులకి బదులుగా రూపే కార్డ్ కావాలనుకుంటే సింపుల్ గా మీ బ్యాంక్ లో ఒక ఫామ్ ని ఫిల్ చేస్తే చాలు. బ్యాంక్ వాళ్ళు మీకు రూపే కార్డ్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ రూపే కార్డ్ ద్వారా గత సంవత్సరం 1,17,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. రీసెంట్ గా ఈ రూపే కార్డ్ అమెరికాకు చెందిన డిస్కవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే బ్యాంక్ తో ఒక అగ్రిమెంట్ ని చేసుకుంది. ఈ అగ్రిమెంట్ ద్వారా రూపే కార్డ్ ని ప్రపంచంలోని 190 దేశాల్లో ఎక్కడైనా మనం యూజ్ చేయవచ్చు.
ఒకప్పుడు కేవలం 0.6% వాటా ఉన్న రూపే కార్డ్ ప్రస్తుతం వరల్డ్ కరెన్సీ నెట్వర్క్ గా మారబోతుంది. ఇది ఫ్రెండ్స్ రూపే కార్డ్. మాస్టర్ కార్డ్ మరియు రూపే కార్డ్ కి మధ్య ఉన్న తేడా. ఈ వీడియో ద్వారా మీరు రూపే కార్డ్ కి సంబంధించిన ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.